నా పేరు విజయకుమారి అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. నాకు 2 మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. ఖమ్మంలో 2 హాస్పిటల్లో చూయించుకున్నా కూడా ఫలితం లేకపోయింది. అయితే మేము హైదరాబాద్లో కామినేని హాస్పిటల్ కింగ్కోటిలో మంచి డాక్టర్ ఉన్నారని తెలుసుకొని ఇక్కడ కింగ్కోటికి వచ్చామండి. అయితే మేము డాక్టర్ గారు ఆదిత్య సార్ని కలవడం జరిగింది. ఆ సారు మాకు అమ్మ మీరు ఎక్స్రే తీయించుకొని రమ్మని అన్నారు. అంటే మేము ఎక్స్రే తీయించుకొని వచ్చాక డాక్టర్ గారు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మ ఇది ఒక కాలు 3rd స్టేజ్లో ఉంది, ఒకటి 4th స్టేజ్లో ఉంది. అయితే ముందు 4th స్టేజ్లో ఆపరేషన్ చేయాలమ్మా, అలా చేస్తేనే బాగుంటుంది, లేకపోతే మందుల వల్ల ఇది తగ్గదు అని చెప్పారు. చెప్పి ఆగస్టు 11వ తారీఖు డాక్టర్ గారు మమ్మల్ని అడ్మిట్ చేశారు. 12వ తారీఖు మాకు ఆపరేషన్ జరిగిందండి. మళ్ళీ 2వ రోజు ఆపరేషన్ అయిన 2వ రోజు ఫిజియోథెరపీ డాక్టర్ గారు కూడా వచ్చి మాకు ఫిజియోథెరపీ చేయించారు. చక్కగా నడిపించారు. డాక్టర్ గారు దగ్గర ఉండి మంచిగా ఫిజియోథెరపీ చేశారు. అలాగే అండి నాకు మళ్ళా ఒక 4 నెలల తర్వాత కూడా నాకు ఇంకొక 2వ కాలుకు కూడా మళ్ళీ హాస్పిటల్ వచ్చాము, కింగ్కోటి హాస్పిటల్. మళ్ళీ ఆదిత్య సార్ని కలిసాము. అమ్మ దీనికి మళ్ళీ ఆపరేషన్ చేద్దాము అని మళ్ళీ నన్ను డాక్టర్ గారు అడ్మిట్ చేసేసి మళ్ళీ నాకు నవంబర్లో ఆపరేషన్ 2వ కాలు కూడా ఆపరేషన్ జరిగింది. నా 2 కాళ్ళు ఇప్పుడు మంచిగా నేను నడవగలుగుతున్నానండి. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఆదిత్య సార్కి నా యొక్క ధన్యవాదాలండి. కామినేని కింగ్కోటి సిబ్బంది వారికి కూడా నా యొక్క ధన్యవాదాలండి.